ఇవాళ సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా, కౌన్సిలర్లుగా, మున్సిపల్ చైర్పర్సన్స్గా, మున్సిపల్ మేయర్గా గద్వాల విజయలక్ష్మి గారు హైదరాబాద్ నగరానికి మేయర్గా మహిళగా రాణించిండ్రు అంటే రాజీవ్ గాంధీ గారు స్థానిక సంస్థలలో ఆడబిడ్డలకు రిజర్వేషన్లు ఇచ్చిండు కాబట్టే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 55-60% మహిళలు ప్రజాప్రతినిధులుగా ఈనాడు మీరు బాధ్యత నిర్వహించి సమర్థవంతమైన పరిపాలనను అందించగలిగిన శక్తి మీ దగ్గర ఉన్నదని ఈరోజు మీరు నిరూపించుకున్నారు. ఇదే కాదు, చట్టసభలలో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, కేంద్ర మంత్రులుగా మీరు రాణించాలని 2013లోనే శ్రీమతి సోనియా గాంధీ గారు చట్టసభలలో మహిళలకు రిజర్వేషన్లు ఉండాలి, 33% ఇవ్వాలి అని 2013లోనే రాజ్యసభలో బిల్లును ఆమోదింపజేసిన నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు రాబోయే రోజుల్లో వచ్చే ఎన్నికల్లో 33% మహిళలు శాసనసభలో, పార్లమెంటులో, రాష్ట్రంలో, కేంద్రంలో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, రాష్ట్ర మంత్రులుగా, కేంద్ర మంత్రులుగా రాణించబోతున్నారు. దీనికి ప్రధానమైన కారణం శ్రీమతి సోనియా గాంధీ గారని ఈనాడు మా ఆడబిడ్డలకు నేను గుర్తు చేస్తున్నా. అందుకే ఎప్పుడైతే ఇందిరమ్మ రాజ్యం వస్తుందో అప్పుడే మా ఆడబిడ్డలకు గుర్తింపు, గౌరవం ఉంటుంది. పొదుపు సంఘాలు ఆనాడే మొదలైన పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు ఆ పొదుపు సంఘాలే మహాలక్ష్మి గ్రూపులుగా, స్వయం సహాయక సంఘాలుగా ఎదుగుతూ ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో 67 లక్షల మంది ఆడబిడ్డలు సంఘాలుగా సెర్ప్ పేరు మీదనో, మెప్మా పేరు మీదనో పట్టణాలలో ఈరోజు ఈ మహిళలు పనిచేస్తున్నారు. అందుకే గత ప్రభుత్వంలో 4,000 కోట్ల రూపాయలు మీ సున్నా వడ్డీని ఎగగొట్టిపోయినరు. కానీ ఆడబిడ్డలతో పెట్టుకున్న వాళ్ళు అధికారంలో ఎవరైనా ఉంటారా? అందుకే రొట్టెలు చేసేటప్పుడు సలాకి ఎర్రగా కాల్చి ఎట్లయితే వాత పెట్టినరో, వాత పెడితే ఇవాళ మా అక్కలు పెట్టిన వాతలకు అధికారం దిగిపోయి కొంతమంది ఫామ్ హౌస్లో పండుకొని ఏడుస్తున్నారు. అలాంటి అక్కలు మీ ఆశీర్వాదంతో మీ అండగా ఏర్పడ్డ ఈ ప్రభుత్వం 48 గంటల్లోనే డిసెంబర్ 9, 2023 నాడు మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణాన్ని ఇవ్వాలి అని అసెంబ్లీ సాక్షిగా మొట్టమొదటి బస్సును ప్రారంభించి ఆ బస్సులో మా తోడబుట్టిన ఆడబిడ్డలను అందరినీ బస్సు ప్రయాణంలో తీసుకెళ్ళి జాతికి అంకితం చేసినాం. ఆనాటి నుంచి ఈనాటి వరకు 10,500 కోట్ల రూపాయలు మా ఆడబిడ్డలకు